హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. బిగ్ షాక్ టు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మళ్ళీ సర్వే చేస్తున్నారు. ఎందుకు అనేది తెలుసుకుందాం. ఈ ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనకు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను ప్రకటించింది. అందులో ఒకటైనదే ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లుకు ఏంటంటే, జాగ ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు 5 లక్షలు హెల్ప్ చేస్తామని చెప్పారు. ఒకవేళ జాగ కూడా లేదు మీకు అంటే జాగ కూడా ఇచ్చి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ అయితే ఎవరికైతే జాగ ఉండి ఇల్లు లేదో వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంగా 80 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 30 లక్షల అప్లికేషన్స్ వచ్చేసి యాప్ ద్వారా సర్వే చేసాం. త్వరలో మిగతా వాటిని కంప్లీట్ చేసి డబల్ బెడ్రూమ్ అందిస్తామని చెప్పి క్యాబినెట్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే అసలు ఎలిజిబిలిటీ రూల్స్ ఏంది? వీళ్ళు అర్హులు. మీరు పేదవారై ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, లబ్ధిదారులకు సొంత ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. ఇది 4వ పాయింట్ ఇంపార్టెంట్. గుడిసె, గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు. సింగిల్ ఉమెన్, వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే. లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి వారై ఉండాలి. ఇవి కండిషన్స్ పెట్టారు. ఈ 5 లక్షలు కూడా మనకు ఒకటేసారి ఇయ్యరు. ఒకసారి బేస్మెంట్లో లక్షిస్తారు, పైకప్పు నిర్మాణం జరిగేటప్పుడు లక్షిస్తారు, పైకప్పు నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 లక్షలు ఇస్తారు, మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయాక లక్షిస్తారు. ఈ విధంగా 5 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా మనకు ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కొంచెం ఇసుక ఫ్రీగా ఇద్దామని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది మాత్రమే కాకుండా సిమెంట్, స్టీల్ కంపెనీస్తో మాట్లాడి ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు స్టీలు, సిమెంట్ కూడా తక్కువ ధరకు వచ్చేటట్టు చూడాలని ప్రయత్నిస్తున్నారు. బయట సిమెంట్ ధర 260 ఉంది, టన్ స్టీల్ ధర 54,000 ఉంది. వీటితో మాట్లాడి కంపెనీలతో మాట్లాడి ధర తగ్గించాలని చూసిస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ చేసిస్తుంటే ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు మోసం చేయాలని చెప్పి ఏం చేస్తారు ఇక్కడ చూడండి. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు తీరు అధికారులను విస్తుపరిచింది. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం గోవిందాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 198 దరఖాస్తులు రాగా వారి ఫోటోను యాప్లో నమోదు చేయాల్సి ఉంది. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా 100 ఇండ్లు టర్పలిన్ కప్పి ఉన్న పెంకుటిండ్లుగా నమోదు చేశారు. మరో గ్రామంలో సైతం 50కి పైగా ఇలాంటి ఇండ్లే ఉన్నట్టు తెలిసింది. ఒక్క గ్రామంలోనే 100 వరకు టర్పలిన్ షీట్లు కప్పుకున్న పెంకుటిండ్లు ఉండటం ఏంటని అనుమానించిన రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా హౌసింగ్ పీడీ రాజేందర్, ఎంపీడీఓ ఫణిచంద్ర, హౌసింగ్ ఏఈలను రంగంలోకి దించారు. టర్పలిన్ షీట్లు కప్పిన ఇండ్లను పరిశీలించారు. వాటిలో 3 మాత్రమే టర్పలిన్ షీట్లు కప్పినవి ఉండగా మిగతావి స్లాబ్లు, రేకులు ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. కార్యదర్శి ఇంటింటికి తిరగకుండా టర్పలిన్ కప్పిన ఫోటోలను 100 ఇండ్లకు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర స్థాయి యాప్లు నమోదు కావడంతో తొలగించలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి శ్రీనివాస్ కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. చూడండి, ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇల్లు కోసం అప్లై చేసుకొని ఈ విధంగా పైన ఒక కవర్ కట్టి ఆ కార్యదర్శికి ఏం చెప్పారో తెలియదు, మరి ఆ ఫోటోలను తీసుకుపోయి అప్లై చేసుకో. ఇప్పుడు ఒక్క ఊర్లో 100 ఇల్లు ఇట్లా కప్పున్నాయంటే ఏదో ఉందని చెప్పి గవర్నమెంట్ మళ్ళా రంగంలోకి దిగి చెక్ చేస్తే ఆ 100 ఇళ్లలో ఓన్లీ 3కి మాత్రమే ఇల్లు లేదు, మిగతా అవన్నీ రేకులు ఇల్లు, స్లాబ్లు. అంటే గవర్నమెంట్ నుంచి ఫ్రీగా 5 లక్షలు దొబ్బేదామని చెప్పి ఫ్రీగా ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కొట్టేదామని చెప్పి ఈ ప్లాన్ వేసారు. ఇప్పుడేంది గవర్నమెంట్ మళ్ళీ చెక్ చేస్తుంది. సో ఎప్పుడైనా మీ వివరాలు కరెక్ట్గా ఇవ్వండి. ఎప్పుడో ఒకసారి తప్పకుండా మీరు బయటపడతారు. సో న్యాయంగా ఉంటే ఎర్లీగా అయిపోతుంది. ఏదైనా ఇట్లాంటివి ఎక్కువ వచ్చినాయి అనుకోండి గవర్నమెంట్కి మళ్ళీ రీచెక్ చేస్తూ ఉంటే ఈ ఫస్ట్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకే లేట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏమంటారు, చెప్పిరు కానీ ఇల్లు ఇవ్వట్లేదు అంటారు. సో ఇట్లాంటివి చేయకుండా ఉంటే బెటర్. న్యాయపరంగా పేదవాళ్ళు ఎవరో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఊర్లో ఇది జరిగింది, ఇంకో ఊర్లో వేరే డౌట్ రాదా? అందుకే ఇందిరమ్మ ఇల్లు కొంచెం లేట్ అయ్యేటట్టు కొడుతుంది. అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇస్తారు. ఈరోజు మనకు ఫైనల్ మీటింగ్ ఉంది. మీటింగ్ తర్వాత అప్డేట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.